ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో మరొకసారి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జూలై నెలలో 4వ పరిశుద్ధమైన ఆదివార దినము. ప్రతి నెల 4వ ఆదివార దినమున మనము ధ్యానము చేసుకుంటున్న అంశము ప్రేమ. ఇప్పుడు మనం చదివాం, ఒక ధర్మశాస్త్రోపదేశకుని గురించిన విషయాలు మనం చదివాం. ఇక నేను అనుకుంటున్నాను, ప్రభువు మాటలు అతనికి సంతోషాన్ని కలగచేయలే, సంతోషాన్ని కలిగించలే. ప్రభు ఏం మాట్లాడాడు? ప్రభు ఏం చెప్పాడు? నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు నీ జీవములో ప్రవేశిస్తావన్నాడు. నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అనే మాట అతను కొంచెం సంతోషాన్ని కలిగించవచ్చు, కానీ నీవు పోయి ఆ విధంగా చెయ్యి అన్నాడు చూడండి, అది కొంచెం ఆ వ్యక్తికి చేదుగా అనిపించిందేమో, సంతోషాన్ని కలిగించలే. ఏం చెప్పాడు? అతను చెప్పిన మాటే కదా. ఏం చెప్పాడు అతను? ధర్మశాస్త్రంలో ఏ విషయమైతే ఉందో అదే చెప్పాడు. ఏంటది? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. అంటే ఇతను ఈ యొక్క ధర్మశాస్త్రమును గురించిన యొక్క మాట ఎన్ని రోజుల మట్టి ఆయన కంటత పట్టుంటాడు ఆ మాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం కదా, గత 20 సంవత్సరాల నుంచి మనం దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పటికీ యాజ్ ఇట్ ఈజ్గా యథాతథంగా చెప్పకపోవచ్చు, చెప్తాం, కానీ కింద పైకి పైది కిందకి వెళితే వెళ్ళవచ్చు. కానీ ఇతను చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో. అంటే నిజంగానే వాక్యం అనేది తెలుసు, దానిని స్పష్టంగా చెప్పగలిగిన నైపుణ్యం ఉన్నది. కానీ ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు పోయి అట్లాగే చెయ్యి అన్నాడు. అక్కడ అతనికి చాలా కష్టము అనిపించింది. దేవుడు తన ఆశీర్వాదములను ఎవరైతే దీన మనస్సు కలిగి తమ్మును తాము తగ్గించుకొని ఉంటారో, పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు, వారికి తన ఆశీర్వాదములు దయచేస్తాడు. ఇతని యొక్క ప్రవర్తన దేవుణ్ణి ప్రేమించలేకపోయింది. చెప్పనైతే చెప్తున్నాడు, అందుకొరకే కదా చాలాసార్లు మనం కూడా వింటున్నాము, కేవలం పెదవులతో మాత్రమే కాదు, హృదయముతో దేవుణ్ణి స్వీకరించేటువంటి మనస్సు కలిగిన వారముగా ఉంటూ ఉండాలని చెప్పేసి. కేవలం పెదవులతో చెప్పేసి ఊరుకుంటే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్నట్లు కాదు. ఈ మాట ఎక్కడిది? ఇతను చెప్పాడు కదా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకంతో అని. ఎక్కడిది? మనకందరికీ తెలుసు కదా, ధర్మశాస్త్రములోని మాట. ద్వితీయోపదేశకాండం చాలా చోట్ల ఉన్నప్పటికీ స్పష్టంగా ఉన్నటువంటి రిఫరెన్స్ ఏంటంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనములో మనం చూస్తే, చదవండి. నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూసారండి, ఈ మాట కొన్ని వందల సంవత్సరాల క్రితము ధర్మశాస్త్రంలో రాయబడిన మాటను యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఈ వ్యక్తి క్షుణ్ణంగా చెప్తూ ఉన్నాడు. అంటే అతనికి వాక్యములో ఎంత పరిజ్ఞానం ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు యూదులతో ఒక మాట అన్నాడు, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు, అయితే అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి, మీకు నిత్య జీవము కలుగునట్లు నా యొద్దకు రానొల్లరు అని అన్నాడు కదా. అంటే వాక్యములు ఉన్నాయి. ఈ వాక్యములు అనేటువంటివి ఎందుకు? మనలను క్రీస్తు దగ్గరకు నడిపించడానికి, మనకు సంపూర్ణమైన
పరిపూర్ణమైన రక్షణను దయచేయడానికి. కాబట్టి ఈ యొక్క వ్యక్తి కంటతా పట్టాడు, అప్పచెప్పుతూ ఉన్నాడు, పెదాలతో పలుకుతూ ఉన్నాడు. నీవు కూడా పోయి ఆ లాగుననే చేయమనేసరికి అతను కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం కొద్ది మందిమే ఉన్నామని అనుకుంటున్నాం కదా. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఇట్లా నీ పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమిస్తున్నారా అని అంటే అందరి నోటంట వచ్చే మాట ఏంటంటే అవును ప్రేమిస్తున్నాం అంటారు. అంతేనా? ఎవరైనా ప్రేమించని వారు ఉన్నారా? ప్రేమించని వారు? అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి మాటలను బట్టి ఎవరికి వారు ప్రశ్నించుకోనండి, పరీక్షించుకోనండి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేక మరొక దాన్ని ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, మరొక దాన్ని ప్రేమిస్తున్నామా? ఈ మరొకటి అనేటువంటి ప్లేస్లో అనేకములు వస్తాయి. ప్రభువారు ఏమన్నాడు? నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించొద్దు. సింపుల్గా ఇంకా వివరణకు వెళ్తే భార్యని ప్రేమించొద్దు, పిల్లల్ని ప్రేమించొద్దు అనేటువంటి విషయాలు చాలా ఉంటూ ఉన్నాయి కదా. ఇక మరి క్లుప్తంగా చెప్పాలంటే దేనిని ఎక్కువగా ప్రేమించొద్దు. మరి దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నాము? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేకపోతే దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఈ దేనినైనా అనేటువంటి మాటలో నేను ఒక చిన్న మరి క్లారిఫికేషన్ ఇవ్వాలని చాలా నెలల బట్టి నేను ఆలోచన చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కుదిరింది నాకు. ఎందుకంటే ఏదైనా ఒక వాక్యాన్ని చెప్పదలిచినప్పుడు అన్ని రకాలుగా ఆలోచన చేసి అన్ని రకాలుగా గ్యాదర్ చేసి నేను మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటా. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, దేనినైనా ప్రేమిస్తున్నారా అన్నప్పుడు దేనిని అనే స్థలములో ఇదిగో ఇది చూడండి. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అన్నప్పుడు ఇది చూడండి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథమును ప్రేమిస్తున్నారా, సెల్ ఫోన్ను ప్రేమిస్తున్నారా? ఈ రెండే. పరిశుద్ధ గ్రంథమును అంటే దేవుని యొక్క వాక్యమును ప్రేమిస్తున్నారా, సెల్ ఫోనును ప్రేమిస్తున్నారా? ఈ సృష్టి అంతా ఎప్పుడు కలిగింది చెప్తారా? ఎవరు కలిగజేశారు చెప్తారుగా? ఎవరు కలిగజేశారు? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచన ప్రకారంగా దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను కదా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. అంటే భూమిని, ఆకాశమును, అందులోని సమస్తమును సృష్టించింది ఎవరు? దేవుడే కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచన ప్రకారంగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలంగానే కలిగింది. అంటే దేవుడు లేకోకుండా ఏది కలగలేదు. దేవుని యొక్క వాక్యములో మనం పరిశీలనగా చూస్తే ఎన్ని అమూల్యమైన సత్యాలున్నాయో. ఇప్పుడు ఒకసారి చెప్తాను, గమనించండి. దీనిని ఎవరు కనిపెట్టారో ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరు? మనిషే కనిపెట్టాడు. ఎవరు కనిపెట్టారు చెప్పగలుగుతారా? మనిషే. ఓకేనా? ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఫోన్ మా చిన్న రోజుల్లో నాకు ఊహ తెలిసిన అప్పటి నుంచి ఏదైనా ఒక సమాచారమును వేరేటోళ్ళకి పంపించాలంటే 5 పైసలు ఉండేది పోస్ట్ కార్డు. 5 పైసలు అప్పుడు మా రోజుల్లో, మా చిన్నప్పుడు 5 పైసలు. 15 పైసలేమో ఇది ఉండేది. ఏది? ఎన్వలప్ కవర్, ఇన్లాండ్ కవర్ అనేటువంటి వారు దాన్ని.
ఈ 5 పైసల కార్డు కొని అందులో శుభక్షేమ సమాచారాలు బంధువులకు కానీ దూర ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ తెలిపేటువంటి వారు. ఈరోజు నేను క్షేమంగా ఉన్నాను, బాగానే ఉన్నాను అనే మాట వాళ్ళకి ఎన్ని రోజులకు చేరుతుంది? 4 రోజులు 5 రోజులు, మరి 15 రోజులు కాదులే, ఒక 4 రోజులు 5 రోజుల్లో చేరేది. ఓకేనా? ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను అని చెప్పడానికి ఎంత టైం పడుతుంది? దానికి కారణం ఏంటి? ఇదేనా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథం ఎన్ని పుస్తకాలు మనం చెప్తాం? ఎన్ని పుస్తకాలు అంటే టక్కన చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, కొద్దిసేపు ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారు, అసలు తెలియని వాళ్ళు కూడా ఉండవచ్చు కదా. అయితే ఈ 66 పుస్తకాలను ఎంతమంది రాశారు? ఎవరికైనా తెలుసా? ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది? 40 మంది భక్తులు రాశారు. 40 మంది రాశారు. ఈ 40 మంది ఎవరు రాశారు అని ఆలోచన చేస్తే, ఈ 40 మంది ఎవరు రాశారు అని ఆలోచన చేస్తే పశువుల కాపరులు రాశారు, వైద్యులు రాశారు, రాజులు రాశారు, యాజకులు రాశారు, ప్రవక్తలు రాశారు. ఈ విధంగా రాసినటువంటి వారు కూడా నానా కేటగిరీస్కి సంబంధించిన వారు. ఎక్కడ రాశారు? ఆసియా, ఆఫ్రికా, యూరోప్, ఈ 3 ఖండాలలో రాశారు. ప్రాంతాలేవి? ఏ ప్రాంతాల్లో రాశారు అనంటే, అరణ్య మార్గంలో కొన్ని రాశారు, అడవి ప్రయాణంలో కొన్ని రాశారు, వాగ్దాన దేశంలో రాశారు, ఊజు దేశంలో రాశారు, బబులోను దేశంలో రాశారు, యెరూషలేములో రాశారు. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వ్రాసింది వేరు, వ్రాసిన ప్రాంతాలు వేరు. ఈ పరిశుద్ధ గ్రంథమంతా కూడా 1500 సంవత్సరాలు పట్టింది వ్రాయడానికి. అంటే చూడండి, వాళ్ళు రాసిన పీరియడ్ వేరు. ఎన్ని భాషలు రాశారు? హెబ్రీ, గ్రీకు, అరామిక్ మొదలగు భాషలు రాశారు. అంటే భాషలు వేరు. అంటే ప్రాంతాలు వేరు, దేశాలు వేరు, భాషలు వేరు, మనుషులు వేరు. అయినప్పటికీ ఈ గ్రంథమంతా కూడా ఒకటే రీతిగా ఎట్లా ఉంది? ఆయన మనుషుల చేత వ్రాయించినప్పటికీ ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రధానమైన రచయిత దేవుడే. ఎవరండి? దేవుడే. అందుకొరకే అవన్నీ చక్కగా ఎక్కడ కూడా విభేదించుకోకుండా ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు వద్దాం. ఇదంతా కూడా పరిశుద్ధ గ్రంథం యొక్క వివరణ. అంతా అని చెప్పను, కొంచెమే. పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకునేంత వయసు కానీ పరిధి కానీ మనకు లేదు, ఉన్న కాలంలో కూడా మనకు సరిపోదు, అంతటి శ్రేష్టమైనవి ఇది. అయితే ఫోన్ అందు చూశారు. ఈ ఫోన్ విషయం ఏంటంటే 1876వ సంవత్సరం అలెగ్జాండర్ గ్రహం బెల్ అనేటువంటి ఆయన ఈ యొక్క టెలిఫోన్ను కనుగొన్నాడు. మొట్టమొదటిగా టెలిఫోన్ను కనుగొన్నాడు. ఆయన యొక్క అసిస్టెంటు థామస్ వాట్సన్. ఈ థామస్ వాట్సన్ అసిస్టెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ కనుగొన్న తర్వాత ఇప్పుడు నేను ఫోన్ చేశాను అనుకోండి కదా, మనకందరికీ తెలిసిన పదం ఏమని మాట్లాడతాం మనం? చెప్పండి గట్టిగా, హలో అంటాం కదా. ఈ మొట్టమొదటిగా ఈ గ్రహం బెల్ మాట్లాడిన మాట హలో కాదు, అహోయ్ అనేటువంటి మాట మాట్లాడాడు. వేరే రూమ్లో ఉన్నటువంటి థామస్ వాట్సన్తో ఈ వైర్ కనెక్షన్ ద్వారా మాట్లాడడానికి ప్రయత్నం చేసి అహోయ్ అనే మాట మాట్లాడాడు. ద ఫస్ట్ వర్డ్
ఫస్ట్ వర్డ్. ఇది ఈ విధంగా. హలో కాదు, హలో కాదు. మరి హల్లో అని ఎప్పుడు వచ్చింది అనే దానికి కూడా పదం ఉంది. హలో అనేటువంటి పదము, హలో అనే పదము థామస్ ఎడిసన్ అనేటువంటి ఆయన హలో అనే పదాన్ని ఈ యొక్క ఫోన్ సెక్షన్లో వినియోగించడం జరిగింది. ఆయన హల్లో, ఈ హల్లో అనేటువంటి పదాన్ని ఎందుకు ఆయన ఇంప్లిమెంట్ చేశాడంటే, హలో 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 అంటే తెలియని వ్యక్తిని, కనబడని వ్యక్తిని, చూడని వ్యక్తిని సంబోధించడానికి మేలుకరంగా ఉంటుంది అని చెప్పేసి హలో అనేటువంటి పదాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే టెలిఫోన్లో మనిషి కనపడతాడా? టెలిఫోన్లో మనిషి కనపడతాడా? కనపడడు. మనిషిని చూస్తామా? చూడం. నేను సెల్ ఫోన్ గురించి చెప్పటంలే, మీరందరూ భయపడిపోతే ఇట్లా చూస్తున్నారు. నేను సెల్ ఫోన్ గురించి కాదు, టెలిఫోన్ గురించి, నేను టెలిఫోన్ గురించి చెప్తున్నా. టెలిఫోన్లో మనిషి కనపడతాడా? కనపడడు. చూడం. అంటే అన్నోన్ పర్సన్, చూడని వ్యక్తిని, కనబడని వ్యక్తిని, తెలియని వ్యక్తిని, అటువంటి వారిని పిలిచేటువంటి ఒక పదం. ఎందుకంటే ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు, హలో 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 నిన్నే అని పిలుస్తారు చూడండి. అతని పేరు తెలియదు, అతని మనిషిగా ఎవరు తెలియదు చూడండి. ఆ విధముగా తెలియనటువంటి ఒక వ్యక్తిని, చూడని వ్యక్తిని, ఒక అన్నోన్ పర్సన్ను పిలిచేటువంటి పిలుపు హల్లో. అది అందుకొరకనే హల్లో పెట్టారు. ఈ అహోయ్ కంటే హల్లో చాలా మంచిగా ఉన్నది, తేలిగ్గా ఉందని అప్పటి నుంచి కూడా ఆ యొక్క ఫోన్లో, టెలిఫోన్లో హల్లో అని ప్రారంభించడం జరిగింది. ఓకేనా? ఓకే, ఇక్కడ ఆఫ్ చేద్దాం. ప్రభుని యొక్క నామాన్ని బట్టి ఇప్పుడు నేనేమంటాను చూడండి. క్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోను మనం ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? ఈ సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు తెలుసా? ఈ సెల్ ఫోనును ఎవరు కనిపెట్టారు తెలుసా? వాస్తవానికి మనం బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళడమే మనకు కావాలి, కానీ ఈ నట్ ఎవరు తయారు చేశారు, ఆ రేక్ ఎవరు తయారు చేశారు, ఈ చక్రాలు ఎక్కడ తయారు చేశారని ఆలోచన చేస్తామా? ఆలోచన చెయ్యం. అంత వరకు మనకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ సెల్ ఫోన్ను ఎవరు తయారు చేశారు అనగా, ఈ సెల్ ఫోన్ను ఎవరు తయారు చేశారనగా మార్టిన్ కూపర్ మోటరోలా కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తూ ఆయన తయారు చేశాడు ఈ యొక్క సెల్ ఫోన్. అందుకొరకే ప్రారంభపు దినాల్లో మోటరోలా అనే ఒక సెల్ ఫోన్ ఉండేది, చాలా గట్టిగా ఉండేది, హార్డ్గా ఉండేది, చాలా గట్టిగా ఉండేది. అంటే మార్టిన్ కూపర్ అనేటువంటి ఆయన తయారు చేశాడు. ఎప్పుడు తయారు చేశాడు? 1876లో టెలిఫోన్ అని చెప్తే ఇది 1984లో తయారు చేశాడు. సెల్ ఫోన్ను 1984లో తయారు చేశాడు. 1984లో తయారు చేసిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఏ స్థాయికి వచ్చిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫోన్ అన్న టైప్లో అయిపోయింది. ప్రతిదీ ఫోన్లో ఉన్నది. నిజమే, ప్రతిదీ ఫోన్లో ఉంది. ఈ ఫోన్లో లేనిదంటూ ఏది కూడా లేదు. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మా తరం ఉంది అంటే, మా తరం అంటే కొంచెం నా వయసు, కొద్దిగా అటు ఇటుగా నా వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు. మేము పాత తరానికి చెందిన వారిమి, క్రొత్త తరానికి చెందిన వారిమి. ఎందుకు? మాకు 5 పైసల పోస్టల్ కార్డు తెలుసు, మీకు 5 పైసల పోస్టల్ కార్డు తెలియదు. మాకు ల్యాండ్లైన్ తెలుసు, మీలో కొంతమందికి తెలిస్తే తెలుసుండొచ్చు, ఇప్పుడు కూడా కొంతమంది వాడుతూ ఉంటారు. కాబట్టి రాబోయే తరాలకి ల్యాండ్లైన్క తెలియదు. అంటే మేము పాత తరానికి సంబంధించిన వస్తువులు చూసాము, క్రొత్త తరానికి సంబంధించిన వస్తువులను కూడా చూస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకో ఈ తరానికి అటువంటి ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు టెలిఫోన్లో మనిషి కనబడని వ్యక్తిని, చూడని వ్యక్తిని, తెలియని వ్యక్తిని,
హలో అనేటువంటి పదం ఉపయోగించాలి అని చెప్పారు కదా. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది కదా, ఈ సెల్ ఫోన్లో కనబడుతుందా? ఎందుకు చెప్తున్నాను ఈ యొక్క మాటలు అంటే, 100కి 99 మంది ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఉంటారు అంతే. 99 మంది ఇంక్లూడింగ్ మన సంఘంలోని విశ్వాసులు, మనతో సహా. ఇప్పుడు ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు అనుకుందాం. ఈరోజు బ్రదర్ నవీన్ గారు ఫోన్ చేశారు ప్రొద్దున. నేను ఎత్తిన వెంటనే ఏమన్నాను తెలుసా? బ్రదర్ చెప్పండి బ్రదర్ అన్న. ఏంటయ్య గారి విషయం అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఎందుకు అలా అన్నాను? ఈ ఫోన్లో నేను వారి యొక్క నంబరు ఫీడ్ చేసుకున్నా కదా. ఇవన్నీ మనకు తెలిసిన వాళ్ళ యొక్క నంబర్లు. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఒక తల్లి ఫోన్ చేస్తే హలో అంటే తెలుసు కదా నీకు, అమ్మ ఫోన్ చేసింది మమ్మీ అని ఫీడ్ చేసుకుంటూ ఉంటావు కదా నువ్వు, డాడీ అని ఫీడ్ చేసుకొని ఉంటావు కదా నువ్వు. ఒక కొడుకుకు ఫోన్ చేస్తే హలో ఏం. ఇప్పుడు ఒకవేళ అన్నోన్ అంటే మన బంధువులు కాదు, అమ్మ నాన్న లేదా తమ్ముడు చెల్లు కూతురు కాదు, బయట వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ నంబర్ ఉంటుంది కదా. చెప్పండి రామకృష్ణ గారు. ఎందుకు రామకృష్ణ గారి నంబర్ ఉందిగా, నీకు తెలుసు కదా. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలుసు కదా. మళ్ళీ తెలియని వ్యక్తిలాగా హలో. ఇంకో విచారం ఏంటంటే, నాకు బాధ కలిగించిన విషయాలు, హలో ఎవరండి, నేను ఎవరో తెలియదా మీకు? ఎట్లా ఉంటుందో చూడండి. ఈ విధంగా కొన్ని మనకు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎన్ని నేర్చుకున్నారంటే అన్ని నేర్చుకున్నారు మనుషులు. ఎన్నెన్ని విషయాలు నేర్చుకున్నారో. ఇప్పుడు వద్దాం. ఇప్పుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామన్నాం కదా. ఏమన్నాము? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామన్నాం కదా. ఇప్పుడు యొక్క వాక్యాన్ని గురించి చూద్దాం. ఈ వాక్యం గురించి వాక్యం ఏమని చెబుతుంది? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. సామెతల గ్రంథము 23:23. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొని. ఇప్పుడు ఒకసారి చూడండి. అంటే ఇక్కడ సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము అనే మాట. ఇక్కడ సత్యము అంటే దేవుని యొక్క వాక్యము అంతే. మనం అర్థం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న బైబిళ్ళన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి అంతే కదా, మీరు కొనుక్కుంటేనే కదా వచ్చినాయి మీ దగ్గరికి. మీరు కొనుక్కున్నవి. మరి సెల్ ఫోన్ ఎట్లా వచ్చింది? కొనుక్కున్నదేనా? ఈ సెల్ ఫోన్ కూడా కొనుక్కున్నదేనా? ఇప్పుడు చెప్పండి. సత్యమును కొనుక్కొని ఉంచమని చెప్పిన మాట ఇప్పుడు మాట కాదు. ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం చెప్పాడు, తన బిడ్డల యొక్క మేలు కొరకు, క్షేమము కొరకు కదా. ఫోను వచ్చినప్పుడు బ్రదర్ చెప్పండి, సిస్టర్ గారు చెప్పండి, మళ్ళీ ఇట్లా చూసి కూడా వాళ్ళు ఎవరో తెలియనట్లుగా హలో అనేటువంటి పదాన్ని ఏ విధంగా అయితే వాడుతున్నామో ఆ విధంగానే మనకు తెలియనట్లుగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు సత్యమును కొని తెచ్చుకోవాలి కదా. ఇది ఎంత ఖరీదండి? మీ దగ్గర ఉన్న బైబిల్ ఎంత ఖరీదు? 500 అనుకుందాం, అంతేనా? పోనీ 1000 రూపాయలు అనుకుందాం కదా. 1000 రూపాయలు అనుకుందాం. 1000 రూపాయలు, దాదాపుగా 1000 రూపాయల బైబిల్ కొంతమంది దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఖరీదెంత? దీని ఖరీదెంత? 20,000ఏనా? 30,000? ఎన్ని వేలు? 20,000, 25,000, 30,000. ఆ లిమిట్ ఉందా? ఇది లిమిట్ ఉందా? అంటే ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ 1000 రూపాయల బైబిలే, ఇప్పుడు వాళ్ళు అమ్మేది కూడా 1000 రూపాయలకి అనుకోండి. మనం 5,000 ఇచ్చుకుంటామా? 5,000 ఇచ్చి కొనమని నేనేమన్నా అంటున్నానా? అంటలే. కానీ బైబిల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి నేను ఆ విధంగా మీకు పోల్చాను. పరిశుద్ధ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత అంటే 20,000 అనుకుంది. ఇది 20,000. ఈ 20,000 రూపాయలు
కదా. ఇప్పుడు బైబిల్ కొనుక్కున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఈ కాస్ట్ విషయంలో దేవునికి ఎక్కువ చెల్లిస్తున్నామా, సెల్ ఫోన్కి ఎక్కువ చెల్లిస్తున్నామా? మరి ఇప్పుడు దేన్ని ప్రేమిస్తున్నాము? ఓకే, రైట్, ఓకే. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇది ఎప్పటిదండి? ఇది ఎప్పటిది? 4 సంవత్సరాలు అయిందా కొనుక్కొని? 10 సంవత్సరాలు అయిందా? 15 సంవత్సరాలు అయిందా? కదా. ఇది ఎప్పటిది? ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథమే ఒక 5 సంవత్సరాలు అయిందా కొనుక్కొని అంటున్నా, ఒక 10 సంవత్సరాలు అయిందా అంటున్నా. ఓకే, ఎన్ని సంవత్సరాలు? మరి ఇది ఎప్పటిది? ఎప్పటికప్పుడు అప్డేట్ కదా. కొత్త సెల్ ఫోను మార్కెట్లోకి వచ్చిందంటే దాన్ని కొనుక్కోవాలి. మరి మనం కొత్త బైబిల్ ఎప్పుడు కొనుక్కుందామని ఆశపడుతున్నామా? ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, గ్రంథాన్ని ప్రేమిస్తున్నామా? వాక్యాన్ని ప్రేమిస్తున్నామా, దేవుణ్ణి మన సెల్ ఫోన్ని ప్రేమిస్తున్నామా? ఓకే, రైట్, ఓకే. ఇది చిరిగిపోయింది. మారుస్తున్నామా? ఇది మారుస్తున్నామా? ఈ చిరిగిపోయిన దాన్నే సంవత్సరాల తరబడి వాడుతున్నాం కదా. వర్షానికి, నాని, చలికి, ఎండకి ఈ బైబిల్ కాస్త ఉబ్బిపోయింది అనుకుందాం. కొంతమంది బైబిల్స్, అందరి బైబిల్ కాదు, అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది ఉబ్బిపోయినాయి. అందులో అక్షరాలు సరిగ్గా కనపడే పరిస్థితులు. అయినా మారుస్తున్నామా? దీంట్లో ఒక చిన్న క్రాక్ వస్తే ఊరుకుంటామా? వెంటనే వెళ్ళి స్క్రీన్ గార్డ్ మారుస్తలే? వెంటనే వెళ్ళి ఆ వెనకాల కవర్ మారుస్తలే? ఆ లోపల సెల్ ఫోన్ ఉబ్బిపోయింది, దానివల్ల పని చేస్తలే. వెంటనే దాన్ని ఏమంటారు, బ్యాటరీని మారుస్తలే. ఇందులో వేసేటువంటి ఒక్క పార్ట్ కూడా దీనంత తక్కువ ఖరీదు లేదు. అంటే పార్ట్ ఫోన్ గురించి కాదు, బైబిల్ కంటే ప్రతి పార్ట్ కూడా ఎక్కువైనప్పటికీ కూడా వెంటనే రీప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నామా, సెల్ ఫోన్ ప్రేమిస్తున్నామా? మరి ఎట్లా చెప్పగలుగుతున్నాం దేవుని ప్రేమిస్తున్నామని? దేవుని ప్రేమిస్తున్నామని ఎట్లా చెప్పగలుగుతున్నాం? ఓకే, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, చిన్న పిల్లలే, పెద్దోళ్ళు కాదు, వాడు సెల్ ఫోన్ కావాలని ఏడిస్తే సెల్ ఫోన్ కొనిస్తున్నాం. మారం చేస్తే సెల్ ఫోన్ కొనిస్తున్నాం. అలిగితే సెల్ ఫోన్ కొనిస్తున్నాం. పీడిస్తే సెల్ ఫోన్ కొనిస్తున్నాం. వాడు ఏదైనా చేసుకుంటాడు, కొనివ్వరాదు అని అంటున్నారు తల్లులు భర్తలతో కదా. వాడు ఏదైనా చేసుకుంటాడు, లేకపోతే 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు కదా. ఎప్పుడైనా మీ పిల్లలు బైబిల్ కావాలని కింద పడి ఏడ్చారా? ఎప్పుడైనా మన పిల్లలు బైబిల్ కావాలని అలిగారా? సెల్ ఫోన్ కొనకపోతే బువ్వ తింటలే. బైబిల్ కొనకపోతే బువ్వ తినని పిల్లలు మన క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నారా? మరి ఇప్పుడు దేన్ని ప్రేమిస్తున్నాం? ఎవరిని ప్రేమిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. దేవుని ప్రేమిస్తున్నామా, సెల్ ఫోన్ ప్రేమిస్తున్నామా? నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించవద్దు అని వెంటనే చెప్పేశాం. కానీ ఆ తర్వాత నువ్వు అట్లానే చేయని చెప్పినప్పుడు ఆ మనిషికి ఎంత బాధ కలిగిందో ఈ ప్రేమించే విషయం వచ్చేసరికి అంత బాధపడిపోతున్నారు చాలామంది. లేకపోయినా ఉన్న అప్పు చేసి మరి ఈఎంఐ పద్ధతుల్లో అప్పు చేసి మరి వేల కొద్ది రూపాయల సెల్ ఫోన్ కొంటున్నామే కదా. అప్పు చేసి ఎప్పుడైనా బైబిల్ కొనుక్కున్నామా? లేకపోతే ఆ విధంగా కొనసాగి, లేకపోయినా పర్వాలే, బైబిల్ లేకపోయినా పర్వాలే, అప్పు చేసి మీ కుటుంబంలోని వారు ఎప్పుడైనా బైబిల్ కొనుక్కున్నారా? ఎవరైనా బైబిల్ కొనుక్కున్నారా? లేదే. ఇప్పుడు చిటుకలు కావాలంటే సాయంత్రానికి కల్లా కొనుక్కొని వచ్చేస్తుంది 15,000 రూపాయలు చేతి సెల్ ఫోను. మరి ఏదో ఒక 500 రూపాయలు పెట్టి ఓ క్రొత్త బైబిల్ ఎందుకు కొనుక్కోవటంలే?
దేన్ని ప్రేమిస్తున్నాం? ఎవరిని ప్రేమిస్తున్నాం? దేని పట్ల మనం ఇష్టం కలిగి ఉంటున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ సెల్ ఫోన్ కదా, ఈ సెల్ ఫోన్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఈ సెల్ ఫోను ఎక్కడెక్కడ ఉంటుంది? ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం అందరం క్రైస్తవ పిల్లలమే కదా, మనమందరము క్రైస్తవ పిల్లలమే కదా. అట్టి జనాంగం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలని వాక్యం చెప్తూ ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఈ సెల్ ఫోను బైబిల్, ఈ సెల్ ఫోను బైబిల్. ఈ సెల్ ఫోన్ ప్రయాణంలో ఉంటుందా? ప్రయాణాలు తీసుకెళ్తున్నారు ఈ యొక్క సెల్ ఫోనును. ఈ యొక్క సెల్ ఫోనును ప్రయాణాల్లో తీసుకొని వెళుతున్నాం కదా. తర్వాత ఇంకా ఈ సెల్ ఫోనును కూర్చొని ఎంత ఇట్లా చూస్తున్నావా? ఎట్లా చూస్తున్నావు? కూర్చొని చూస్తున్నారా? ఇట్లా చూస్తున్నారా? మరి మీ ప్రయాణంలో ఎప్పుడైనా బైబిల్ పట్టుకొని వెళ్ళారా? మీ ప్రయాణంలో ఎప్పుడైనా బైబిల్ పట్టుకొని వెళ్ళారా? సెల్ ఫోన్ చూసినంత ఇంట్రెస్ట్గా ఎప్పుడైనా వాక్యమును చదివారా? మీరు చదవలే, చదివితే ఎట్లా ఉండరు కదా. ఎందుకంటే ఆయన కూడా చదివాడు, మనసులో పెట్టుకున్నాడు, కంటత పట్టాడు, చెప్పాడు. కానీ మరి అనుసరించాడా కదా? అనుసరించాడా? లేదు కదా. అంటే మీ ప్రయాణాలలో సెల్ ఫోన్ ఉంటుంది, మీ ప్రయాణాల్లో బైబిల్ ఉండలేదు. గంటల తరబడి నేను ఒక్క 15 నిమిషాలు చూద్దాంలే అనుకొని ట్రై చేస్తా. చూసి ఓ అమ్మ చూసి అర్ధ గంట అయిపోయింది, ఓ అమ్మాయి కొద్దని చెప్పేసి అట్లా పడేస్తా. ఒక్కసారి ఆలోచన చేయండి, అంత ఇంట్రెస్ట్గా మీరు ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యమును కూర్చొని దేవుని యొక్క వాక్యమును ఆలోచన చేశారా? ఏమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం? కీర్తనల గ్రంథం 1 కీర్తన 2వ వచనం ఏమని చెప్తుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు చెప్పండి, దివారాత్రము దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకొని దేవుని యొక్క వాక్యంతో జీవిస్తున్నామా? దివారాత్రము సెల్ ఫోన్తోనే జీవిస్తున్నామా? దివారాత్రము సెల్ ఫోన్తోనే జీవిస్తున్నామా? దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తే తృప్తి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తే సంతోషం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తే సమాధానం కలిగి జీవిస్తాం. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తే మనలో ఉన్న తప్పులన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోతాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, మరి దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానం చేయమని దేవుని వాక్యం చెప్తుంటే అలా చేయకోకుండా దివారాత్రము సెల్ ఫోన్తోనే గడుపుతుంటే మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎట్లా సాధ్యమేనా? కుదురుతుందా? పూర్వకాలంలో కాస్త పెద్దవాళ్ళు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వారు వాళ్ళకి ఏదైనా జ్వరం వస్తేనో, జబ్బు వస్తేనో, తలనొప్పిగా అనిపిస్తేనో, అయ్యా బైబిల్ తీసుకురా అని వాళ్ళు ఆ పక్కన పెట్టుకోనో, ఆ తల కింద పెట్టుకోనో వాడు పడుకునేటువంటి వారు. నేను అలా పడుకోమని చెప్పడంలే. ఎందుకంటే మీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి కానీ కదా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి కానీ అదే. కానీ వాళ్ళకి ఆ టైంలో అంత వివరణ వాళ్ళకి లేదు కదా, దేవుని యొక్క లోతైన విషయాలు వాళ్ళకి తెలియదు కదా. అందుకొరకు ఆ విధంగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, జ్వరముతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు ఆ విధంగా గ్రంథాన్ని మంచం మీద పెట్టుకోనో, తల క్రింద పెట్టుకోనో వాళ్ళు పడుకునేటువంటి వారు. అది వాళ్ళకి కాస్త ఆదరణగా ఉండేది, వాళ్ళకి ధైర్యంగా ఉండేది. ఇప్పుడు తల క్రింద ఏముంటుంది? ఇదేనా? తల క్రింద ఇదే, దుప్పటి క్రింద ఇదే, పరుపు క్రింద ఇదే, ఆఖరికి బాత్రూంలో కూడా ఇదే. ఇప్పుడు చెప్పండి, దేన్ని ప్రేమిస్తున్నాం?
దేనిని ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? సెల్ ఫోన్ను ప్రేమిస్తున్నామా? సెల్ ఫోనును ప్రేమిస్తున్నామా? సెల్ ఫోన్ లేకోకుండా నువ్వు లేవు. సెల్ ఫోన్ లేకోకుండా నువ్వు లేవు. మరి అటువంటిది మరి దేవుడు లేకోకుండా ఉండగలుగుతున్నావా? దేవుడు లేకపోయినా పర్వాలేదులే అనే పరిస్థితిలో ఉంటున్నారు కదా. ఎన్ని రకాలుగా ఈ యొక్క సెల్ ఫోన్ మలుపులు తిప్పుతుందో చూడండి, ఎన్ని విషయాలు చెప్తుందో చూడండి. తుఫాను వచ్చినా, ఉరుములు ఉరిమినా, మెరుపులు మెరిసినా లేకస్తలే, తలుపులు కొట్టినా లేకస్తలే. నీ ఫోనుకు ట్రింగ్ 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 అని కాల్ వస్తే చాలు, ఏమవుతుంది? టక్కన లెగుస్తున్నావా లేవా? లెగుస్తున్నదా లేదా? అంటే ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభువు నామములో కోరుతున్నాను. ఇది ఎంత ప్రభావితం చేస్తుంది మనిషిని, మనల్ని కాదు, క్రైస్తవులనే కాదు, క్రైస్తవేతరులను, వాళ్ళని వీళ్ళని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, యవనస్తులను, ముసలి వాళ్ళను, ఎక్కడ చూసినా సరే సెల్ ఫోన్ లేనటువంటి మనిషి లేనటువంటి పరిస్థితుల్లో మనకు కనపడడు. ఇప్పుడు మీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయండి. నిజమే కదా, నన్ను గురించి ఆలోచన చేస్తే నా హ్యాండ్ బ్యాగ్లో ఇది ఉంటుంది, నా పాకెట్లో ఇది ఉంటుంది, నా సంచిలో ఇది ఉంది, నా బెడ్ పక్కనే ఇది ఉంటుంది. ఇంత రీతిగా నేను దానికి అటాచ్ అయిపోయి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతానా అని ప్రశ్నించుకోండి. నువ్వే నాకు ఎక్కువ ప్రభువా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు నాయనా, నువ్వు ఉంటే చాలు నాయనా. ఎన్ని చెప్తున్నావు ఈ మాటలు ఎన్ని చెప్తున్నావు కదా? అన్ని అబద్ధాలు చెప్తున్నావు మనం. అవును, ఇది అబద్ధాలు చెప్పిస్తుందండి. చెప్పిస్తుందండి. ఎట్లా అబద్ధాలు చెప్పిస్తుంది? ఎన్ని రకాలుగా మోసాలు చేస్తుంది? ప్రభువునందు ప్రియులారా, టెక్నాలజీ ఉన్నది, టెక్నాలజీని వాడుకోండి, ఉపయోగించుకోనండి. టెక్నాలజీని మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటే అంతవరకు పరిమితం చేసుకోనండి. ఇప్పుడు నువ్వు జేబులో పెట్టుకొని ప్రయాణమే వెళ్తుంటే టిక్ 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 అని ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే ఏం చేస్తావు? తీసి ఆ మెసేజ్ ఏంటో చూస్తావు. నీ ఫ్రెండో, నీ ఇంట్లో వాళ్ళో నీకు మెసేజ్ పంపించారు, కమ్ టు మీ వెరీ సూన్ అని చెప్పేసి. వెంటనే వెళ్తున్నవాడివి నువ్వేం చేస్తున్నావు? వెనక్కి తిరిగి వెళుతూ. అంటే ఇందులో వచ్చినటువంటి సెల్ ఫోను నిన్ను ఎలా తిప్పేసిందో చూడండి, ఎలా టర్న్ చేసిందో చూడండి. మరి హెస్కేల్ గ్రంథంలో చూడండి, హెస్కేల్ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనమును చూడండి. ఒక మాట ఉంటుంది, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెనో. చాలు, దేవుని యొద్ద నుంచి ఒక మెసేజ్ నీకు వచ్చింది కదా. ప్రొద్దున్నే లేచిన వెంటనే నువ్వు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తున్నావుగా. సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఎవరు ఏ మెసేజ్లు పంపించారు? ఏం లేదు. అబ్బబ్బా, ఆ మెసేజ్ల కోసం ఎంత ఇదంటే, ఒక గులాబీ పువ్వు పట్టుకొని ఒక అమ్మాయి గుడ్ మార్నింగ్ అని పంపిస్తుందంట. దానికోసం చూడాల, దానికోసం వెతుకులాట. అంటే మరి అంత ఇంట్రెస్ట్ దేవుని యొక్క వాక్యం ఎందుకు లేదు? యెహోవా మాటలాడుచున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా మాటలాడుచున్నాడు, యెహోవా వాక్కు నాకు వచ్చి నాతో ఈలాగు సెలవిచ్చెను. ప్రభుని యొక్క నామమును బట్టి ఈ యొక్క సెల్ ఫోన్ ట్రింగ్ అనగానే తింటున్న బువ్వను సైతం ఆఫ్ చేసి వెళ్ళి దాన్ని అటెండ్ చేస్తున్నామే. మరి ఏనాడైనా అంత ఇంట్రెస్ట్గా
దేవుని యొద్ద నుంచి నాకేం మెసేజ్ వచ్చింది? అవును, ఇది ఇన్బాక్స్లో ఉన్నాయి మెసేజ్లన్నీ ఎక్కడున్నాయి? ఇన్బాక్స్లో ఉన్నాయి. అవి చూడకోకుండా నువ్వు వదిలిపెట్టవు, అవి చూస్తావు. మరి దేవుని యొద్ద నుంచి కూడా నీకు మెసేజ్లు వచ్చినాయి కదా. 2000 సంవత్సరాల క్రితం నుంచి నీ కొరకు పంపించిన మెసేజ్లు అట్లానే ఇదిగో ఈ యొక్క బైబిల్లో నింపబడి ఉన్నాయి. ఎప్పుడైనా బైబిల్ ఓపెన్ చేసి దేవుడు నాకు ఈరోజు ఏ వర్తమానం పంపించాడు, ఏ మెసేజ్ పంపించాడు, ఏమన్నాడు? నేను నీతో మాట్లాడాలి అన్నాడు కదా. యెహోవా మాట్లాడుచున్నాడు అన్నాడు కదా. యెహోవా మాట్లాడుచున్నాడు అని అన్నారు కదా. మరి ఆ మాటలు, దేవుని యొక్క మాటల కోసం మనం ఏమైనా ఇంట్రెస్ట్ చూపెడుతున్నామా? సెల్ ఫోన్లో మాటల కోసం మాత్రం మన సమయం అంతా వెచ్చిస్తున్నాం. కానీ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, ఏ విధముగా అయితే సెల్ ఫోన్తోనే అంటిపెట్టుకొని నీ యొక్క జీవితం ముడిపడి ఉన్నదో, పొద్దున్నే సెల్ ఫోన్ చూడండి కదా, ఏ విధంగా అయితే నువ్వు నిద్రలేగస్తలేదో. 7:13 చూడండి. నేను మీతో మాట్లాడినను పెందల కడనే లేచి మీతో మాట్లాడినను మీరు వినకయో, మిమ్మల్ని పిలిచినను ఉత్తరం ఇయ్యకయో ఉన్నారు. చాలు. అంటే చూడండి, స్వయముగా ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను మీతో మాట్లాడాలని ప్రతి ప్రొద్దున్నే మీ దగ్గరకు వస్తున్నా. అమ్మ ఒక్కసారి చూడండి, ప్రతిరోజు ప్రొద్దున్నే ఎవరు వస్తున్నారు మీ దగ్గరికి? ప్రభుని యొక్క ప్రేమను బట్టి మీరు ఎవరైనా దేవుని యొక్క మాట వినుట కొరకు సిద్ధపడి ప్రభువు కోసం కాచుకొని ఉంటున్నారా? ప్రతిరోజు పొద్దున్న మీ దగ్గరకు వస్తున్నా మీతో మాట్లాడాలని. నాతో మాట్లాడటానికి ఎవరైనా వచ్చినప్పుడు కదా, నాతో మాట్లాడటానికి ఎవరైనా వచ్చినప్పుడు నేను ఒక బ్రాండీ సీసా పెట్టుకొని, చికెన్ ముక్కలు పెట్టుకొని, ఒక గ్లాసు పెట్టుకొని, ఒక సోడా పెట్టుకొని కూర్చొని ఉన్నాను అనుకోండి, వచ్చిన వ్యక్తి మాట్లాడతాడా? దగ్గరకు కూడా రాడు. అట్లా చూసి ఏం చేస్తాడు? ఒకవేళ దేవుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ సెల్ ఫోన్ పట్టుకొని దేవుడు అట్లా నిలబడి ఉన్నాడు, ఆఫ్ చేస్తాడేమో చూద్దాం, తలెత్తుతాడేమో చూద్దాం, నిలబడి ఆయన ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడా లేదా? ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దగ్గరకు వచ్చినటువంటి దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో ఉంటూ ఈ సెల్ ఫోన్ని అమితంగా ప్రేమిస్తూ పైకి మాత్రం దేవుడి కంటే ఎక్కువగా నాకేమీ లేదు అని అంటే ఎంత అబద్ధికులమో కదా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, ప్రతి ఉదయమున నాకు ఆయన వినబుద్ధి పుట్టించుచుండగా నేను వినకుండా తిరుగుబాటు చేయలేదు, తొలగిపోలేదు అనే మాటలు ఉంటాయండి అక్కడ. ఎంత మంచి మాట చూడండి. ప్రతిరోజు ప్రొద్దున, ప్రభువా ఈరోజు నా కొరకు నువ్వు ఏ మెసేజ్ సిద్ధపరిచావు, ఏ మెసేజ్ పంపించావు అని దేవుని యొక్క వాక్యములోనికి ఆశతో చూస్తున్నారా? లేకపోతే సెల్ ఫోనేనా? ప్రభుని యొక్క ప్రేమను బట్టి ఆలోచన చేయండి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అబ్బా ఎంత మంచిగా చెప్పాడు. నేను చెప్పిన దానికంటే వేగంగా, స్పీడ్గా, గటగట చెప్పేశాడు. సరే మంచిది బాబు, నువ్వు పోయి అలానే చెయ్యి అన్నాడు యేసయ్య. మంచిదే,
నువ్వు చెప్పింది మంచిదే, నువ్వు చాలా మంచిగానే ప్రత్యుత్తరం ఇచ్చావు, నువ్వు పోయి అట్లానే చెయ్యాను. ఇప్పుడు ఈ చెప్పిన కారణాలన్నీ విన్న తర్వాత నేను మీకు చెప్పేది ఒక మాట ఏంటంటే, ఈ మాట చెప్పిన ముందుకు కొనసాగదు ఏంటంటే, బైబిల్ లేకుండా చాలా రోజులు గడుపుతున్నారుగా, బైబిల్ ముట్టుకోకుండా చాలా రోజులు గడిపేటోళ్ళు ఉన్నారు మీలో చాలామంది, అందరూ కాకపోవచ్చు. అంటే వాస్తవానికి కొన్ని రోజులు బైబిల్తో అసలు బైబిల్ తెరవకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకేనా? బ్రతికేస్తున్నారు. ఇప్పుడు ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వాళ్ళు, బైబిల్ ఓపెన్ చేస్తున్న వాళ్ళు కూడా ఆలోచించండి. ఒక్కరోజు సెల్ ఫోన్ ఉపవాసం ప్రకటించండి. ఒక రోజంతా సెల్ ఫోన్ ఉపవాసం, ఒక రోజంతా నేను సెల్ ఫోన్ తీయను. ఆ రోజంతా వాక్యం చదవడం కాసేపు, ప్రార్థన చేసుకుంటూ కాసేపు, పాటలు పాడుకుంటూ కాసేపు, నా కార్యక్రమాలు చేసుకుంటూ కాసేపు, మరలా వాక్యం చదువుకుంటూ, మరలా ప్రార్థన చేసుకుంటూ, మరలా మంచి విషయాలైనటువంటి చదువుకుంటూ మంచి పుస్తకాలైనటువంటి చదువుకుంటూ నేను గడుపుతా. ఒకరోజు సెల్ ఫోన్ ఉపవాసం ప్రకటించండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. ఎందుకంటే ఈ సెల్ ఫోను ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అన్ని రకాలుగా కూడా నాశనం చేసిన తర్వాత కొన్ని మాటలు చూసి ముగించేద్దాం. హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. అక్కడ ఏమంటాడంటే, వాడు గాలము వేసి మానవులందరినీ ఆగండమ్మా, వాడు గాలం వేసి మానవులందరినీ లాగి ఉన్నాడు, వాడు చిక్కించుకొనుచున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకుంటున్నాడు. అంటే వాడు ఏంటంటే, ఒకవేళ చాలామంది ఇప్పుడు అన్యులు ఉన్నారంటే వాళ్ళు అన్యులకైతే దైవికమైన క్రమం లేదు, దైవికమైనటువంటి పద్ధతి లేదు, ఆత్మీయమైన జీవితం లేదు, వారిని పక్కన పెడదామండి. క్రైస్తవులలో చాలామందిని ఈ సెల్ ఫోన్ అనే గాలం వేసి, లేకపోతే ఆ గాలంలో ఆ గాలాన్ని చూచి చేప ఏ విధంగా అయితే వెళ్ళి మింగి మరణానికి చేరువవుతుందో, ఈ సెల్ ఫోన్ వలన కూడా అటువంటి నష్టాలు, అంతకంటే ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయండి. అంతకంటే ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి. లాగి ఉన్నాడు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, గూగుల్, ఇంకేమున్నాయి, ఇన్స్టాగ్రామ్, అబ్బో ఎన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ తెలుసు కదా మీకు అందరికీ. ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? కాస్త పెద్దవాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఉండవచ్చు కదా. ఇవన్నీ తెలియని వాళ్ళు ఉన్నారా? అమ్మా, అయ్యా, నీకు ఎఫెసీ పత్రిక తెలుసా? నీ కొలసీలకు రాసిన పత్రిక తెలుసా? నీకు హబక్కూ గ్రంథం ఇప్పటివరకు దొరకలేదు కదా, హబక్కూ గ్రంథం ఉంది తెలుసా? ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నావా, నువ్వు సెల్ ఫోన్ ప్రేమిస్తున్నావా కదా? నాకు రాదు, నాకు తెలియదు, నాకెందుకు అనుకుంటూనే అన్నీ నేర్చుకున్నాం సెల్ ఫోన్లో. నేను కూడా సెల్ ఫోన్ కనుక నాకెందుకు సెల్ ఫోన్, నాకేం వస్తుంది సెల్ ఫోన్ అనుకున్నా. వామ్మో, ఇప్పుడు ఎన్ని సెల్ ఫోన్లు, ఎన్ని విషయాలు కదా, అన్నీ నేర్చుకున్నాం. నాకు రాదు, నాకు వద్దు, నాకెందుకు అనుకుంటూనే అన్నీ నేర్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఏమి నేర్చుకున్నాం? పరిశుద్ధ గ్రంథంలో ఏమి నేర్చుకుంటున్నాం? మన మనసులను మంచి వైపు నడిపించేదండి పరిశుద్ధ గ్రంథం. మీకు ఒక చిన్న మాట చెప్తాను, నేను ఎప్పుడూ చదివినటువంటి మాట అది. ఇంగ్లాండ్ దేశపు రాణిని ఒక ఆఫ్రికన్ అడిగాడంట, మీ దేశము ఇంత శ్రేష్టమైన దేశముగా, ఇంత ఔన్నత్యముగా ఉండడానికి గల కారణం ఏంటి అన్నాడంట. అప్పుడు ఆమె, మా దేశం ఇంత శ్రేష్టమైన దేశంగా ఉండడానికి గల కారణం ఇది అని తన చేతిలోని బైబిల్ని ఎత్తి చూపెట్టిందంట. నీ కుటుంబము శ్రేష్టమైనదిగా ఉండాలంటే, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అంటే ఆమె
ఆ పరిశుద్ధ గ్రంథానికి ఎంత దగ్గరలో ఉందో చూడండి. అంతేగా, దగ్గరలోనే ఉంది కదా. పోయి పట్టుకురా, పోయి తీసుకురా, వెతుకు ఎక్కడుందో లేదు. ఆమె ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటువంటిది. రాజులు కానీ అధికారులు కానీ ఎవరైతే పరిశుద్ధ గ్రంథమును చదువుతారో వారు చక్కగా పరిపాలన ప్రజలకు అందించగలుగుతారు. ఎవరైతే పరిశుద్ధ గ్రంథమును చదువుతారో వారు మంచి భర్తలుగా ఉంటారు, వారు మంచి తండ్రులుగా ఉంటారు, వారు మంచి భార్యలుగా ఉంటారు, వారు మంచి పౌరులుగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథం. కానీ ఈ సెల్ ఫోన్ చూశారు, ఈ సెల్ ఫోను అబద్ధాలు చెప్పిస్తుంది, మోసాలు చేపిస్తుంది. ఎప్పుడు అబద్ధాలు చెప్పిస్తుందంటే, ఒకళ్ళకి ఒక ఫోన్ చేశాడంట, ఎత్తలే. 5 సార్లు ఫోన్ చేశారు, 6 సార్లు ఫోన్ చేశారు, 10 సార్లు ఫోన్ చేశాడు, 15 సార్లు ఫోన్ చేశాడు. రెండో రోజు ఇంటికి వెళ్ళాడు. ఏంటి అని అంటే అప్పిచ్చాడు. ఇతను అప్పిచ్చాడు. ఈ 15 సార్లు ఫోన్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తికి అప్పిచ్చాడు. అప్పు తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, అన్నా చూసుకోలేదన్నా. అవునా, 15 సార్లు చేసావా, 16 సార్లు చేసావా? అబ్బా, అబద్ధమా కాదా? అబద్ధమా కాదా? ఫోన్ చేశానండి, ఎత్తలేదు. ఎందుకంటే ఛార్జింగ్ పెట్టొచ్చానండి, లోపల పెట్టొచ్చానండి. జేబులోనే ఉంది అది. అది ఎక్కడ ఉంటుంది? జేబులోనే ఉంటుంది. ఇట్లా చూసి పెట్టేయడం. అంటే ఎప్పుడు అబద్ధాలు వస్తున్నాయి? నువ్వు చెయ్యరాని పనులు చేసినప్పుడు అబద్ధాలు వస్తున్నాయి కదా, అబద్ధాలు వస్తున్నాయి కదా. అదేవిధంగా ఒక పనివాడు ఇంటికి వచ్చాడు, పని సగం చేశాడు. అయ్యా ఒక 2000 ఇవ్వండి, మిగతా పని నేను కంప్లీట్ చేస్తా, మిగతా పని. ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత మనిషి లేడు, డబ్బులు లేడు. అప్పుడు ఫోన్ చేస్తామనుకోండి, ఆ మనిషి ఏం చేస్తాడు? ఫోను పెట్టేస్తాడు. చూడలేదండి, ఛార్జింగ్ పెట్టానండి. ఇవన్నీ ఎన్ని సాకులో చూడండి. అబద్ధాలు, అబద్ధాలు. ఒక పెళ్ళైన అమ్మాయి కుటుంబాలలో ఎన్ని కాపురాలు తీసుకొస్తుందో, ఎన్ని కుటుంబాలలో ఎంత గొడవలు తీసుకొస్తుందో చూడండి. ఒక పెళ్ళైన అమ్మాయికి ఫోన్ వచ్చింది. హలో అని మాట్లాడి మెల్లిగా నడుచుకుంటూ మెట్ల వెనకాలకి వెళ్ళి ఇంటి వెనకాలకి వెళ్ళి మాట్లాడుతుంది. ఫోన్ అంతా ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి వచ్చింది. ఎవరు చేశారు అంటే మా అమ్మ చేసింది. సరేలే. రెండోసారి, మూడోసారి అట్లా జరిగేసరికి మీ అమ్మ చేస్తే అంత రహస్యంగా వెళ్ళి మాట్లాడాల్సిన పని ఉంటుందా? మీ అమ్మే చేసింది అనుకో, ప్రతిసారి నువ్వు మెట్ల వెనకాలకి వెళ్ళి ఇంటి వెనకాలకి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందా? ఏ విధంగా పాడైపోతున్నారో చూడండి సెల్ ఫోను, ఏ విధంగా పాడు చేస్తుందో చూడండి కుటుంబాలలో. ఇటువంటివి మనం చెప్పుకుంటూ పోతే నంద్యాల జిల్లాలో 3 పిల్లలు, వాళ్ళు ఎవరై అంటే 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి లోపల ఉన్న పిల్లలు ఏం చేశారు? ఒక అమ్మాయిని పాడు చేశారు, పాడు చేసి చంపేశారు. ఎట్లా వచ్చింది ఆ జ్ఞానం? పోలీసులు చెప్తున్నారు, సెల్ ఫోన్ చూసి నేర్చుకున్నారు. సెల్ ఫోన్ చూసి ఎట్లా పాపాలు చేయాలో నేర్చుకుంటున్నారు, సెల్ ఫోన్ చూసి ఎట్లా దొంగతనాలు చేయాలో నేర్చుకుంటున్నారు, సెల్ ఫోన్ చూసి ఎట్లా ఎస్కేప్ కావాలో నేర్చుకుంటున్నారు, సెల్ ఫోన్ చూసి ఎన్ని రకాలు దొంగ నోట్లు ఎట్లా తయారు చేయాలి, అవి ఎట్లా తయారు చేయాలి, ఇవి ఎట్లా తయారు చేయాలి, ఎన్ని రకాలుగా మనల్ని నాశనం చేస్తుందో చూడండి సెల్ ఫోను. మనల్ని నాశనం చేస్తుందో చూడండి సెల్ ఫోను. పరిశుద్ధ గ్రంథం ఆ 7వ తరగతి చదువుతున్న పిల్లలకి వాక్యం చదవమంటే చదవరు, వాక్యం చదవమంటే చదవరు. మరి మీరు దేవుని పిల్లలు కదా, మీరు దేవుని పిల్లలు కదా అమ్మా. మీరు దేవుని పిల్లలు అయ్యుండి ఏ రోజు కూడా దేవుని యొక్క వాక్యం చదవకోకుండా ఉంటే ఎట్లా? అదే కదా మీకు శోధన. పాడైపోతున్నారు, పతనమైపోతున్నారు, అబద్ధాలు నేర్చుకుంటున్నారు, మోసాలు నేర్చుకుంటున్నారు.
ఏ సెల్ ఫోన్ను చూసి ఇన్ని ఘోరమైన కార్యాలు నేర్చుకుంటున్నారో అదే సెల్ ఫోన్ చివరికి వాళ్ళని పట్టిస్తుంది కదా. ఇదే టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ అధికారులు కష్టపడి ప్రయాసపడి తిరిగి తమ సమయమంతా సమయమంతా వెచ్చించి అటువంటి దొంగలు పట్టుకుంటున్నారండి. మంచిగా ఉపయోగించండి, సెల్ ఫోన్ మంచికి ఉపయోగించండి, అవసరానికి ఉపయోగించండి. రోజుకు 1 గంట, ఓకే రైట్, ఆ గంట తర్వాత ఇక సెల్ ఫోన్ చూడబాకండి. ఫోన్ ఉన్నది ఎందుకంటే మాట్లాడటానికి ఉపయోగించండి, మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి. ఫోన్ వచ్చిందా మాట్లాడండి, మాట్లాడటానికే ఉన్నది. ఆ మాట్లాడటానికి లేకుండా ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా కదా, ఎవరి మీదో కోపం ఉంది నీకు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులకే గొడవ వచ్చింది, వాళ్ళు ఫోన్ చేస్తే ఇక ఫోనే ఎత్తావు. ఎందుకు ఫోన్ చేశారు? అది నీకు ఉపయోగపడే మాట ఉందేమో వాళ్ళు చేసినప్పుడు కదా. ఎవరి మీద కోపం ఉంటే నువ్వు ఫోన్ ఎత్తావు. ఫోన్ ఉన్నది ఎందుకు? మాట్లాడేటందుకు. ఫోన్ ఉన్నది ఎందుకు? మాట్లాడేటందుకు. కాబట్టి ఫోన్ మాట్లాడండి. ఎక్కడ చూసినా ఫోనే, ఎక్కడ చూసినా ఫోనే. బెడ్ మీద అని చెప్పాను, తల కింద అని చెప్పాను, బాత్రూంలో అని చెప్పాను, చర్చిలో కూడా ఫోనే, ప్రార్థనలో కూడా ఫోనే. బైబిల్ కంటే బైబిల్ తెస్తామో లేదో తెలియదు కానీ ఫోన్ మాత్రం కంపల్సరీ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, సెల్ ఫోన్ను ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? సెల్ ఫోన్ ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తలే కదా. ఇప్పటికి కూడా మన నోటి వచ్చే మాట ఏంటి? ప్రేమిస్తలే. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. మరి దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఎట్లా ఉండాలి? ఎన్ని విషయాలు దేవుడు తన దివ్యమైన వాక్యంలో మనకు తెలియపరిచాడు. మరి అలా ఉంటున్నామా? అలా ఉంటున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఇక్కడ ఇంత ఖాళీ ఉంటుందా? ఇంత స్థలం ఉంటుందా? ఇంత స్థలము ఉంటుందా? ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఫోన్ పని చేయాలంటే ఏం కావాలి? ఈ ఫోన్ పని చేయాలంటే ఏం కావాలి? సిగ్నల్ కావాలి. రీఛార్జ్ చేసినా సరే సిగ్నల్ లేకపోతే పనిచేయదు కదా. ఏం కావాలి? సిగ్నల్ రావాలి కదా. మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, నేను నీతో మాట్లాడుచున్నాను. చాలు, మీతో మాట్లాడుచున్నాను. ఇప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు నేను బ్రదర్ అన్నా. ఇప్పుడు ఈ బ్రదర్ అనే మాట, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అన్నా, ఈ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అనే మాట అవకడికి చేయాలంటే ఏముండాలి? సిగ్నల్ ఉండాలి. ఇప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నేను నీతో మాట్లాడుతున్నా అన్నాడు. మరి ఇప్పుడు మనకేముండాలి? సిగ్నల్ ఉండాలా? సిగ్నల్ ఉంటేనే కదా ఈ సెల్ ఫోన్ పనిచేసేది. ఈ సెల్ ఫోన్ పనిచేసేది సిగ్నల్ ఉంటే కదా. మబ్బొంపులుగా ఉంటే సిగ్నల్ రాదు. చెట్లెక్కి కదా, గుట్టలెక్కి సిగ్నల్ లేకపోతే వాళ్ళ ఆరాటం చూడాలా, వాళ్ళ పోరాటం చూడాలా. ఇల్లెక్కి పైకెళ్ళి ఈ మూలకెళ్ళి ఈ మూల వస్తుంది, ఏ మూల సిగ్నల్ వస్తుందో అబ్బబ్బబ్బా ఎంత ఉరుకులాట ఆడతారో చూడండి. మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు మనిషివైన నీ దగ్గరకు చేరడానికి ఎటువంటి సిగ్నలు అవసరములే. ఆయన ప్రేమ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలకు సిగ్నల్ అవసరంలే. ఆదరణ ఉంటుంది దేవుని యొక్క మాటల్లో కదా, నెమ్మది ఉంటుంది. ఇంకొక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు కొన్ని గొడవలకు కారణం అవుతున్నాయి. ఏంటంటే ఒక తల్లి కూతురు మధ్య జరిగిన విషయము. తల్లి కూతురే, వాళ్ళేం పెద్దవాళ్ళే, ఇదేం కాదు. వాళ్ళు కూడా ఒకనొకప్పుడు మన మణుగూరులో ఉన్న వాళ్ళే, మన తెలిసిన వాళ్ళే. సరే వాళ్ళ పేర్లు అలా వద్దు. ఫోన్ మాట్లాడింది బిడ్డతో. ఫోన్ మాట్లాడి కట్ చేయకుండా అలా పెట్టేసింది. అలా పెట్టేసి కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. వాళ్ళ కూతురు అల్లుడు చేస్తున్న పనులు ఇవన్నీ సెల్ ఫోన్ ద్వారా వెళ్ళిపోయినాయి. అప్పటి నుంచి కయ్యానికి కాలు దూవుతున్నటువంటి వారిలాగా తల్లి కూతుర్లు, ఆ కూతురు కుటుంబము తల్లి కుటుంబం మారిపోయిందండి.
ప్రభుని యొక్క నామంలో దేవుని బిడ్డవు కదా నువ్వు. ఫోన్ చేసినప్పుడు ఫోన్లో ఉన్నప్పుడేమో మర్యాద, ఫోన్ బయట పెడితేనేమో అమర్యాదనా కదా? ఫోన్లో ఉన్నప్పుడేమో మర్యాద, ఫోన్ బయటకు తీసేస్తేనేమో అమర్యాద. దేవుడు చూడడా? దేవుడు వినడా? సంబంధాలు తెగిపోతున్నాయి, బంధాలు కట్టయిపోతున్నాయి, బంధుత్వాలు చెడిపోతున్నాయి, కోపాలు పెరుగుతున్నాయి, ఆవేశాలు పెరుగుతున్నాయి. నిజంగా జరిగిన ఒక స్టోరీ. ఇద్దరు కూతుర్లు వాళ్ళని చదువుకోమని చెప్పేసి ఆ రూమ్లో పెట్టేసి వచ్చారు. భర్త మంచం మీద కూర్చొని ఉన్నాడు, భార్య కుర్చీలో కూర్చొని ఉంది. ఇక వీళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటా ఉన్నారు. ఎంతసేపు అయిందో, మొత్తానికి అయితే ఎంతసేపు అయిందో. ఆ చదువుకుంటున్నటువంటి వారిలో ఒక అమ్మాయి లేసొచ్చింది. వాళ్ళ డాడీ ఇట్ట తల్లి చూసి, ఏం బిడ్డ చేసావా, హోంవర్క్ అయిపోయిందా అన్నాడు. డాడీ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను డాడీ. చెప్పు నాన్న, ఏంటి అని అడిగాడు. ఏం లేదు డాడీ, ఒక ఆవుకంట 2 పిల్లలు ఉన్నాయంట. ఒక ఆవుకి 2 పిల్లలు ఉన్నాయంట. ఆ పిల్లలు గట్టును చూపించి మీరు గట్టు మీద మేయండి అని చెప్పేసి ఆ ఆవు వెళ్ళి చేలో మేస్తుందంట డాడీ. ఇప్పుడు పిల్లలు మరి ఎక్కడ మేస్తాయో చెప్పు అని అంటే, ఎక్కడ మేస్తాయి బిడ్డ, తల్లి ఏ చేలో అయితే మేస్తుందో అక్కడికే వెళ్ళి మేస్తాయి అని చెప్పాడంట. అవును కదా డాడీ, మరి మేము చదువుకుంటూ ఉంటే మీరు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే మేము కూడా సెల్ ఫోనే చూడాలా డాడీ? అబ్బా, ఆ బిడ్డను పిలిచి హక్కును చేర్చుకొని బాధపడి ఆ సెల్ ఫోన్ ఇట్లా ఇసిరేసి, ప్రతి సమయంలో నేను సెల్ ఫోన్ వాడము అని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు కదా. పిల్లలు చెడిపోయారు. ప్రతి ఒక్క తల్లి తండ్రి నోటంట వచ్చే మాట, పిల్లలు చెడిపోయారు. పిల్లలు ఏమైపోయారో చెడిపోయారు. ఎట్లా చెడిపోయారు? ఎవరు చెడగొట్టారు? ఎవరు చెడగొట్టారు? మీరే కదా, తల్లులే కదా. బొవ్వ తినకపోతే సెల్ ఫోను, మీ పనులు చేసుకోవడానికి సెల్ ఫోను, ఏడిస్తే సెల్ ఫోను, ఊరుకోబెట్టడానికి సెల్ ఫోను, ప్రతి దానికి సెల్ ఫోన్ ఇచ్చి అలవాటు చేసింది ఎవరో? మీరే కదా. వాడు చెడిపోవడానికి ఇండైరెక్ట్గా కారణం మీరే అయ్యి ఎవరిని నిందిస్తున్నారు ఇప్పుడు? మీకు పనులు జరగాలి, మీరు ఇల్లు ఉడవాలి, ఇల్లు ఉడవడానికంటే వాడికి సెల్ ఫోన్ ఇవ్వాలి. మంకు పట్టి మారాం చేసి వాళ్ళు సెల్ ఫోన్ అడుగుతుంటే మీరు సర్ది చెప్పి గారాబం చేసి వాళ్ళ యొక్క మైండ్ను డైవర్ట్ చేసే బదులు వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకున్నారు కాబట్టి వాడు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నాడో కూడా మీకు అర్థం కావట్లే. సిగ్నల్ ఉంటేనే కదా అనుకున్నాం కదా. ఇప్పుడు దేవుని యొద్ద నుంచి సిగ్నల్. ఇప్పుడు అక్కడ నుంచి ఏమన్నాడు? నేను మాట్లాడుచున్నా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని చాలు కిందకు వచ్చేసరికి హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు దేవుడు హల్లో అన్నాడు కదా. సెల్ ఫోన్ ఏమన్నాం? సిగ్నల్. దేవుడు కాదు, మనిషి హల్లో. ఇక్కడ నుంచి ఒక మనిషి హల్లో అన్నాడు. అవతల మనిషి రెస్పాండ్ కావాలంటే ఏం కావాలి? సిగ్నల్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మనిషి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే మరి వైర్ ఉందా, లేకపోతే కనెక్షన్ ఉందా, లేకపోతే ఏమున్నదని వెళ్ళిందా? అక్కడికి దేవస్థానానికి వెళ్ళిందా? చూడండి ఎంత ఫాస్ట్లో వెళ్తుందో. ఇదైనా సరే ఆగిపోవచ్చు కదా. భవిష్యత్తులో చాలా యుద్ధాలు జరుగుతాయి. యుద్ధం అంటే స్పేస్ సంబంధమైనటువంటివి. మీ కాలు క్రాష్ అయింది, చేరుకోవలసిన స్థానానికి చేరుకోవటలే అంటే మధ్యలో యాక్సిడెంట్ అయిందన్నమాట. అలాంటి పరిస్థితులు వస్తాయి రాబోతున్న రోజుల్లో.
రాబోతున్న రోజుల్లో అటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ ఇక్కడ నీ మాటలు దేవుని ఎద్దకు చేరడానికి హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే, నమ్మకంగా నువ్వు ప్రార్థన చేస్తే, వెంటనే ఏ కనెక్షన్ లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి. వెంటనే దేవుడు కదిలించబడ్డాడు. కదిలించబడి మళ్ళీ ఏం చేస్తున్నాడో చూడండి. 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అనుము దావీదునకు ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని కదా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని కదండి. ఇది మనం ఈ సెల్ ఫోన్ కంటే ఎంత ఫాస్ట్, ఎంత ఇదిగా ఉందో చూడండి. లోకములో ఈ పరిస్థితి, టెక్నాలజీ రావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో పోస్ట్ కార్డ్ అని చెప్పాను, కవర్ అని చెప్పాను. ఇంకా ఆ రోజుల్లో తర్వాత వెంటనే వెళ్ళాలంటే టెలిగ్రామ్ అనేది ఉండేది. తర్వాత ఎక్కడైనా దూర ప్రాంతంలో మాట్లాడంటే వాళ్ళు కాల్ బుక్ చేసుకునేటోళ్ళు, దాన్ని ఏదో అనేటువంటి వాళ్ళు ట్రంకాల్ బుక్ చేసుకుంటే రేపటికి కానీ అక్కడి నుంచి సమాధానం వచ్చేది కాదు. కానీ ఈ రోజుల్లో చూడండి ఎంత ఫాస్ట్ అయిపోయిందో. దీనికంటే ఫాస్ట్ దేవుని యొక్క ప్రార్థన వినడానికి. కానీ ఎప్పుడైనా ముచ్చటించావా? ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మాట్లాడావా? ఎప్పుడైనా దేవునితో మాట్లాడావా? మరి అది ఎదుటివారి మాటలు వింటున్నావు కదా, ఎప్పుడైనా దేవుని మాటలు నువ్వు విన్నావా? దేవుని మాటలు నువ్వు విన్నావా? దేవుని మాటలు వినేంత ఓపిక నీకుందా? ఇప్పుడు చెప్పండి, దేన్ని ప్రేమిస్తున్నారు? దేన్ని ప్రేమిస్తున్నారు? ప్రభుని యొక్క ప్రేమ వాత్సల్యతను బట్టి ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయో. ఎక్కడో ఉన్న అమ్మాయి నగలు డబ్బు తీసుకొచ్చేసి బస్ స్టాండ్లో దిగింది. ఫోన్ చేసి నేను బస్ స్టాండ్లో ఉన్నాను, నన్ను వచ్చి తీసుకెళ్ళాను. ఏంటది? ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ముక్కు తెలియదు, ముఖం తెలియదు, వచ్చేయమన్నాడు, తీసుకొచ్చేసింది. ఆ తర్వాత పోలీస్ కేసులు, గొడవలు, చికాకులు, కొట్లాటలు, జైలులు, ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుందో చూడండి. అరే పబ్జీ ఆడొద్దురా, అరే పబ్జీ ఆడొద్దురా, అరే పబ్జీ ఆడొద్దురా అని అమ్మంటే విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడంట. విసిగిపోయి ఏం చేసుకున్నాడు? ఎందుకు అటువంటి పరిస్థితి? ఫోన్ ఇవ్వకపోతే ఆత్మహత్య, ఒకటే ఫోన్ ఉంటే ఆత్మహత్య. భయంకరమైన దుస్థితులు ఈ సెల్ ఫోన్ వలన జరుగుతూ ఉన్నాయండి. ఆలోచించండి. మరి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారు? ఎన్ని నెలల బట్టి నేను ఆలోచన చేసుకుంటూ అసలు ఏంటి అని ఈ కొద్ది మాటలు చెప్పడానికి దేవుడు ఈ రోజుకు నాకు అవకాశం ఇచ్చాడు. వాడండి, వాడుకోండి. టెక్నాలజీ కావాలి. దానంత మాత్రాన మీ జీవితాలను పాడు చేసుకునేంత పరిస్థితి ఉంటుంది కదా. మీ జీవితాలను పాడు చేసుకోవద్దు కదా. ఫేస్బుక్ని ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో కదా, ఎఫ్ఎస్సి పత్రికను కూడా అంత ఇంట్రెస్ట్గా చూడండి, అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా చూడండి. లూకా సువార్తను ఇంకా ఎక్కువగా చదవండి. యోహాను సువార్తలో మనసు పెట్టి చదవండి. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. మీ తల దించుకొని పరిశుద్ధ గ్రంథమును చదవండి. మీ తల ఎత్తుకొని బ్రతికేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రభునికి మహిమకరంగా మన జీవితాలను సరిచేసుకుందాం. రాబోతున్న దినాలలో ఈ వాక్యం నాలోనే నెరవేరింది అనేటువంటి విధానములో మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మన సంఘములోని ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము.